శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంజలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణఫణాధర గీయమాన క్రీడావదానమిమరాజముఖం నమామ. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేకం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాలి యొక్క మరణాన్ని గురించి విచారించవలసిన అవసరం లేదు. ఆయన మహానుభావుడు. ఆయన తన ప్రాణాలుని కూడా లెక్క చేయకుండా ఉత్తమ గతుల కోసం కృషి చేశాడు. తాను చేసినటువంటి కర్మల ఫలితాన్ని కూడా అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఉత్తమ గతులు పొందాడు. కాబట్టి ఇంకా ఆయన గురించి దుఃఖిస్తూ కూర్చోకుండా తరువాత చేయవలసిన కార్యక్రమాల గురించి ఆలోచించండి అని శ్రీరామచంద్రుడు సుగ్రీవుడితోటి, తారతోటి, అంగదుడితోటి, ముగ్గురితోటి కలిపి చెప్తూ విధి చాలా బలీయమైంది. నియతి కారణంలోకే నియతి కర్మ సాధనం నియతి సర్వభూతానాం నియోగేష్విహ కారణం లోకవృత్తమనుష్ఠేయం కృతం వో బాష్పమోక్షణం న కాలాదుత్తరం కించిత్ కర్మశక్యముపాసితం న కర్తా కస్యచిత్ కశ్చిన్నియోగే చాపి నేశ్వరః స్వభావే వర్తతే లోకః తస్య కాలః పరాయణం న కాలః కాలమచ్యేతి న కాలః పరిహీయతే స్వభావం చ సమాసాద్య న కశ్చిదతివర్తతే న కాలస్యాపి బంధుత్వం న హేతుర్న పరాక్రమః న మిత్రజ్ఞాతి సంబంధః కారణం నాత్మనో వశః కింటు కాల పరిణామో ద్రష్టవ్యః సాధు పశ్యతా ధర్మశ్చార్థశ్చ కామశ్చ కాలక్రమ సమాహితాః ఇతస్త్వాం ప్రకృతిం వాలి గతః ప్రాప్తః క్రియాఫలం ధర్మార్థ కామ సంయోగైః పవిత్రం ప్లవగేశ్వరః స్వధర్మం చ సంయోగాజ్జితస్తేన మహాత్మనా స్వర్గః పరిగృహీతస్య ప్రాణాన్ పరిరక్షత. ఏషా వై నియతి శ్రేష్టా యాంగతో హరియుథపః తదలం పరితాపేన ప్రాప్తకాలం ఉపాస్యతాం తదలం పరితాపేన. ఇంకా పరితపించాల్సిన పరితాపాన్ని మీరు తగ్గించండి. ప్రాప్తకాలం ఉపాస్యతాం. ఇప్పుడు ఏం చేయాలో ఆ విషయాన్ని గురించి ఆలోచించండి. వచనాంతేతు రామస్య లక్ష్మణుడు ఇప్పుడు లక్ష్మణ పరవీర అవదత్ ప్రశ్రితం వాక్యం సుగ్రీవం గతచేతసం. వినయపూర్వకంగానే సుగ్రీవుడితో ప్రశ్రితమైన మాటలు చెప్తున్నాడు లక్ష్మణుడు. రాముడు తన యొక్క వేదాంతపరమైనటువంటి ఓదార్పు మాటల్ని, ఇవి ఏ సందర్భంలోనైనా పరమాత్మ మాటలు కాబట్టి ఇవి ఆలోచింపదగినవి. ఆ మరణ సందర్భానికి అనుసంధించుకోదగినవి అటువంటి మాటలు. కేవలం ఒక మరణ సంబంధానికే కాదు, సాధన మార్గంలో ఇహలోక సుఖాల్ని పరలోక సుఖాల్ని అన్నింటినీ విడిచిపెట్టేసి కేవలం వైరాగ్య భావంతో
ముముక్షుత్వంతో శమదమాది షట్క సంపత్తితో ఏ సాధకుడైతే నిత్యము ఆ తత్సంబంధమైన ఆలోచనల్లో మునిగి ఉంటాడో అతడికి కూడా ఈ మాటలు ఇప్పుడు ఈ స్వామివారు చేసినటువంటి కాల నియతి స్వభావం కర్మ దాని స్వభావం కాలం కాలాన్ని అతిక్రమించదు, కాలం కాలానికి లోబడే ఉంటుంది. కాబట్టి పోయిన వారిని గురించి ఎవరు దుఃఖిస్తూ కూర్చోకుండా ఆ సమయానికి తగిన పనులు చేయాలి అనే ఆలోచనని సాధకుడు కూడా తనకి తాను అన్వయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరమాత్మ మాటలు. నిజం ఆలోచిస్తే శ్రీమద్ రామాయణంలో స్వామివారి నోట వచ్చిన మాటలు కానీ అమ్మవారి నోట వచ్చిన మాటలు కానీ వాటికి కథా సంబంధం ఏదో ఒక కొంత భాగం ఉన్నప్పటికీ వాటిల్లో ఏదో ఒక పరమార్థం గోచరిస్తూనే ఉంటుంది. పరమార్థము అంటే ప్రజలందరికీ అందరికీ వర్తించేదే. ముముక్షులైన వారికి అందులో ఉన్నటువంటి విషయం ఏమిటో అర్థమయ్యి వారికి ఒక మార్గదర్శకత్వాన్ని అవి చూపిస్తాయి, తెలియజేస్తాయి. కాబట్టి స్వామివారి మాటలు చెప్పిన వెంటనే లక్ష్మణుడు కర్తవ్యాన్ని ఉపదేశిస్తూ ఎప్పుడైతే స్వామి మోక్ష మార్గాన్ని ఉపదేశించే మాటలు చెప్పాడో వెంటనే లక్ష్మణుడు దానికి కారణభూతంగా దానికి ఇక్కడ సంబంధించిన విధంగా ఏ లోకంలో ధర్మం ఎలా ఉంటుంది, ఆచారం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఈయన చెప్తున్నాడు. ఇద్దరు చెప్పింది ఒక నాణ్యానికి అటువైపు ఇటువైపు. జగత్తును విడిచి మోక్షం లేదు. ఎందుకని? నిజానికి జగత్తుకి మోక్షానికి సంబంధం లేదు. మోక్షంలో జగత్తు ఉండదు, జగత్తులో మోక్షం ఉండదు. కానీ జగత్తు మోక్షానికి దారిది. ఇది ధర్మ సూక్ష్మం. జగత్తులో మోక్షం ఉండదు. ఎందుకని ఉండదు? ద్వైతం కాబట్టి. జగత్ అంటేనే ద్వైతం కాబట్టి. మోక్షం అంటే అద్వైతమే. కానీ ద్వైతం తనని తాను ప్రవిలాపనం చేసుకుని తనని తాను లేకుండా చేసుకుని ఏకత్వాన్ని చూపించాలి. అందుకు తపస్సు చేయాలి సాధకుడు. ఆ తపస్సు రామాయణ అనుగుణంగా చేస్తే అది ఫలిస్తుంది. రామాయణమే కాదు, భాగవతమే కాదు, ఏ పురాణం తీసుకున్నా ఇంతే. అవి ఆ మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాయి. స్వామివారి తర్వాత ఇప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, కృష్వ త్వమస్య సుగ్రీవ ప్రేతకార్యం అనంతరం. ఓ సుగ్రీవ, నువ్వు ప్రేతకార్యం చేయవయ్యా అని. తారాంగదాభ్యాం సహితో వాలినో దహనం వృద్ధ. నువ్వు తారా అంగదుడు మీరు ముగ్గురు కలిసి, ఇప్పుడు మీదే బాధ్యత, మీరు ముగ్గురు కలిసి పరమపదించిన వాలికి ఆ కావలసినటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి ఏర్పాట్లు మీరు చేయండి. సమాజ్ఞాపయ కాష్టాన్ని శుష్కాణి చ బహూని చ. ఎండు పుల్లలు ఆజ్ఞాపించు. చందనాదీని దివ్యాని, చందన కట్టెలు కూడా తెప్పించు. ఎందుకు? వాలి సంస్కార కారణాత్. వాలికి ఈ ఐహిక దేహానికి సంస్కారం జరగాలి, దాన్ని అలా వదిలేయకూడదు. సమాశ్వాసయ చైనంత్వం అంగదం దీనచేతసం. ఆ అంగదుడు దీనుడై అలాగా ఆ బిక్కుబిక్కుమంటూ నుంచున్నాడు. ఓ సుగ్రీవ, నువ్వు అటు ఆ వాలి యొక్క దానానికి కావలసిన ఏర్పాట్లని ప్రమాయిస్తూనే అంగదుడిని ఓదార్చు. మా భూర్బాలిష బుద్ధి త్వం త్వదధీనమిదంపురం. ఇప్పుడు నువ్వు ఏమాత్రం ఇంకా తక్కువ ఆలోచనలు, విశాలమైన దృక్పథంతో నువ్వు చెయ్యి. అంతేగాని దౌర్బల్యాన్ని మాత్రం ఇంకా నువ్వు చూపించాల్సిన అవసరం లేదు. అంగద స్వానయేన్మాల్యం. ఈ అంగదుడు వెళ్ళి మాల్యాలు తీసుకొని వచ్చుగాక. వస్త్రాణి వివిధాని చ. అనేక వస్త్రాలు కూడా తీసుకొని వచ్చుగాక. ఘృతం తైలం అధో గంధాన్ యచాత్ర సమనంతరం. ఏం తీసుకురావాలి? వస్త్రాలు, నెయ్యి, నూనె, గంధాలు, ఈ పదార్థాలన్నీ తీసుకుని రండి. త్వం తార, హే తార,
ఓ తారుడా, శిబికాం శీఘ్రమాదాయ గచ్చ సంభ్రమాత్. నువ్వు వేగంగా వెళ్ళి శిబికని శవవాహికని తీసుకురా. త్వరా గుణవతి యుక్త యస్మిన్ కాలే విశేషత. ఇప్పుడు ఏ పని నెమ్మదిగా చేస్తానంటే అది ఉచితంగా ఉండదు. చకచక ఏ పని ఎంతసేపట్లో జరిగిపోవాలో అలా జరిగిపోవాలి. పైగా ఇది రాజ్య సంబంధమైన విషయం కాబట్టి ఎక్కడ ఏ విధమైన లోటు ఉండదు, ఆలస్యం కూడా ఉండదు. సజ్జీభవంతు ప్లవగా శిబికా వాహనోచితా. చిపికని మోసుకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా సిద్ధంగా రమ్మనండి. సమర్థాగా బలినశైవ నిర్హరిష్యంతి వాలినం. శారీరక బలం ఉన్న వాళ్ళు, సమర్థులైన వాళ్ళని, ఆ శిబికా వాహకుల్ని పిలిపించండి. ఏవముక్తాతు సుగ్రీవం సుమిత్రానందవర్ధన తస్థౌ భ్రాతృ సమీపస్థో లక్ష్మణ పరవీర. ఒకరు చెప్పిన దానికి మరొకరు చెప్పింది పూరకం. పరమాత్మేమో పరలోక గమనాన్ని గురించి చెప్పాడు, లక్ష్మణస్వామి ఏమో ఇహలోక కార్యక్రమాల గురించి చెప్పాడు. ఇది అద్భుతమైన సంయోజనం. లక్ష్మణస్య వచశ్రుత్వా తార సంభ్రాంత మానస ప్రవివేశ గుహాం శీఘ్రం శిబికాసక్త మానస. తారుడు బయలుదేరి వెళ్ళాడు. ఆదాయ శిబికాం తార సతు పర్యాపతత్ పునః. అతడు వెళ్ళి వేగంగా శిబికని తీసుకొచ్చాడు. వానరైరుహ్యమానాంతాం శూరైరుద్వహనోచితై. దాన్ని మొయ్యగలిగిన సామర్థ్యం కలిగిన వానరుల చేత ఆ శిబిక మొయ్యబడుతూ తీసుకుని రాబడింది. దివ్యాం భద్రాసనయుతాం శిబికాం చందనోపమాం. అది భద్రమైన ఆసనం లోపల ఏర్పాటు చేశారు, శయనం. అది ఒక రథంతో సమానంగా ఉంది. అది ఎలా ఉంది? ఆ శిబికని వర్ణిస్తున్నాడు వాల్మీకి. పక్షి కర్మ విరాచిత్రాం ద్రుమ కర్మ విభూషితాం ఆచితాం చిత్రపత్తిభిః సునివిష్టాం సమంతతః విమానమివ సిద్ధానాం జాలవాతాయనావృతాం సునియుక్తాం విశాలాంచ సుకృతాం విశ్వకర్మణా దారు పర్వత కోపేతాం చారు కర్మ పరిష్కృతాం వరాభరణహారైశ్చ చిత్రమాల్యోపశోభితాం గుహాగాన సంఛన్నాం రక్తసందన రూషితాం పుష్పౌఘై సమభిచ్ఛన్నాం పద్మమాలాభిరేవ చ తరుణాదిత్య వర్ణాభిః భ్రాజమానాభిరావృతాం ఈదృశీం శిబికాం దృష్ట్వా రామో లక్ష్మణమబ్రవీతు. అలంకరించబడినటువంటి శిబిక తీసుకురాబడితే చూసిన శ్రీరామచంద్రుడు అంటున్నాడు, క్షిప్రం వినీయతాం వాలి ప్రేత కార్యం విధీయతాం. వెంటనే వాళ్ళని తీసుకొచ్చి అందులో బరుండబెట్టి ప్రేత కార్యాలు నిర్వహించండి. తతో వాలిన ముద్యమ్య. వాలి భౌతిక శరీరాన్ని లేవనెత్తి సుగ్రీవ శిబికాంతదా ఆరోపయత విక్రోశ. బిగ్రిగా విలపిస్తూ సుగ్రీవుడే వాలి శరీరాన్ని ఎత్తి ఆ శిబికలో పరుండబెట్టాడు. ఆరోప్య శిబికాంచైవ వాలినం గత జీవితం అలంకారైశ్చ వివిధైః మాల్యైః వస్త్రైశ్చ భూషితం. అన్ని వీటి అలంకారాలన్నీ చేశారు. ఆజ్ఞాపయత్తదా రాజా సుగ్రీవ ప్లవగేశ్వర. ఆజ్ఞాపించాడు. ఔర్ధ్వదైకం ఆర్యస్య క్రియతాం అనురూపత. మహారాజా లాంఛనాలతో ఉచితమైన మర్యాదలతో ఈ అంత్యక్రియలు జరిపించండి అన్నాడు. విశ్రాణయంతో రత్నాని వివిధాని బహూన్యపి అగ్రతః ప్లవగాయంతు శిబికా సమనంతరం. ఇక్కడ ఈ ఒక విశేషం గమనించినట్లయితే వైదిక మంత్ర ప్రసక్తి కానీ, మరి ఋషులు కానీ, బ్రాహ్మణులు కానీ, దానాలు కానీ ఇలాంటివేమీ లేవు. ఇది ఒక ప్రత్యేకమైన వాతావరణంలో జరుగుతోంది. వాలి ఈ వాతావరణాన్ని వైదిక వాతావరణం రాకుండా చేశాడు. అది దాన్ని పరిహరించడానికి, అది లేకుండా చేయడానికే స్వామివారి పనిచేశాడు.
తర్వాత సుగ్రీవుడు మళ్ళీ అవన్నీ ఉద్ధరించాడో ఏమో, రామాయణం మనకు ఆ సంగతి ఎక్కడ చెప్పినట్టు లేదు. రాజ్ఞా రాజ్ఞాం వృద్ధి విశేషాహి దృశ్యంతే భువి అదృశాః తాదృశం వాలిన క్షిప్రం ప్రాకుర్వన్న ఊర్ధ్వదైహికం. ఔర్ధ్వదైహిక క్రియలు వనరించారు. అంగదం తరిగృహ్య ఆశుతార ప్రభృతయస్తదా. తారుడు మొదలైన వాళ్ళు అంగదుణ్ణి తీసుకొని క్రోశంత ప్రయయు సర్వే వానరాగ హతబాంధవాః. అంగదుణ్ణి ముందు పెట్టుకొని వాళ్ళు విలపిస్తూ ముందుకు వెళ్ళారు. తతః ప్రణిహితా సర్వా వానర్యోస్య వశానుగా. అక్కడ వానర స్త్రీలు ఉన్నారు, వాళ్ళ యొక్క అంతఃపుర స్త్రీలు, వాళ్ళు కూడా బిగ్గరగా హృదయ విదారకంగా రోధించారు. చుక్రుషు రోధించారు. వీర వీరేతి, ఓ వీరా వాలి అని అంటూ వాళ్ళు విలపించారు. భూయ క్రోశంతి తా స్త్రియ తారా ప్రభృతయ సర్వా వానర్యో హతయూధపాః అనుజగ్ముర్హి భర్తారం క్రోశంచ కరుణస్వనాః. వాళ్ళు కూడా విలపిస్తూ ఆ శిబిక వెనకే అనుసరించి వెళ్ళారు. తాసాం హృదిత శబ్దేన వానరీణాం వనాంతరే. ఆ వనమధ్యంలో ఆ వానర స్త్రీల యొక్క ఆ శబ్దం, ఆ రోదన శబ్దం, వనాని గిరయ సర్వే విక్రోశంతీవ సర్వతః. అది వారి శబ్దం ఆ వనాన్ని, ఆ తర్వాత ఆ పర్వతాలని, వీటన్నింటినీ కూడా అవి కూడా విలిపిస్తున్నట్టే కనబడుతున్నాయి. పులినే గిరి నద్యాస్తు వివిక్తే జల సంవృతే. జల సంవృతం లేని ఒకనొక మంచి పులినం మీద, ఆ ఇసుక తిన్ను మీద చితాం చక్రుస్సు బహవో వానరాగ శోకకర్షితా. చక్కటి చితిని ఏర్పాటు చేశారు. అవరోప్య తతస్కంధాత్ శిబికాం వహనోచితాః. శిబికని దించారు. తస్తు ఏకాంతమాశ్రిత్య సర్వే శోక సమన్వితాః. వాళ్ళంతా ఒక చోట పక్కకు వెళ్ళి నిలబడ్డారు. తతస్తారా పతితం దృష్ట్వా శిబికా తలశాయనం ఆరోప్యాంకే శిరస్తస్య విలలాప సుదుఃఖిత. ఆవిడ తన యొక్క ఒళ్ళో ఆ పతి యొక్క తలని ఉంచుకొని ఆవిడ మిక్కిలి, ఆ వానర మహారాజ, హా నాథ, హా మమ వత్సల, హా మహార్ఘ మహాబాహో, హా మమ ప్రియ పశ్యమాం. నన్ను చూడవయ్యా. జనం న పశ్యసి మంత్వం కస్మాత్ శోకాభిపీడితం. నన్ను ఎందుకు శోకంతో పీడింపబడుతున్నాను, ఎందుకని నా వంక నువ్వు చూడలేదు. ప్రహృష్టమివతే వక్త్రం గతాసోరభిమానద. నీ ప్రాణాలు పోయినాయని ఎవరంటున్నారు? నీ ముఖం ఎంత ఆనందకరంగా, ఎంత దివ్యమైనటువంటి కాంతుల్ని విరజమ్ముతూ ఉన్నదో చూడు. అస్తార్క సమవర్ణం, అస్తమించే సూర్యుడితో సమానమైనటువంటి వర్ణంతో లక్ష్యతే జీవతో యథా, జీవించి ఉన్నట్లుగానే కనిపిస్తున్నదయ్యా. ఏష త్వాం రామరూపేణ కాల కర్షతి వానర. శ్రీరాముడి రూపంలో ఈ కాలం వచ్చి నిన్ను తుదముట్టించింది. ఏన స్మ విధవా సర్వా కృతాః ఏకేషు నావనే. ఇమాస్తాస్తవ రాజేంద్ర వానర్యో వల్లభా సదా పాదైర్వికృష్టమధ్వానం అగతాః కిన్న బుధ్యసే తవేష్టానను నామైతా భార్యాశ్చంద్ర నివాననాః. ఈ నీ అంతఃపుర స్త్రీలందరినీ చూడు. నువ్వు ఎందుకని వాళ్ళని కనీసం ఒక్కసారి కూడా అలా చూసి పలకరించట్లేదు? ఇదానీం నేక్షసే కస్మాత్ సుగ్రీవం లవగేశ్వరం. ఇదిగో ఇక్కడ నీ తమ్ముడు నిలబడున్నాడు కదా, సుగ్రీవుడిని నువ్వెందుకు చూడటం లేదు? ఏతే హి సచివారాజన్ తార ప్రభృతయస్తవ. వీళ్ళంతా నీ మంత్రుడయ్యా. తారుడు, ఈ మొదలైన వాళ్ళ, నీలుడు, నలుడు, తారుడు, హనుమంతుడు, నీ మంత్రుడు ఉన్నారయ్యా ఇక్కడ. పురవాసీ జనశ్చాయం. ఇదిగో పౌరులందరూ ఇక్కడ ఉన్నారు. అనగా విసర్జయైతాన్ ప్లవగాన్ యథోచితమరిందమ. అందరితో యథోచితంగా మాట్లాడు.
తతః క్రీడామహే సర్వావనేషు మదనోత్కటాః. ఆ తర్వాత మనం హాయిగా పర్వతాల్లో విహరిద్దాం. ఏవం విలపంతేం తారాం పతిశోక పరిప్లుతాం. ఆవిడ పాపం తన శోకంలో ఏం మాట్లాడుతోందో ఏముంటుందో ఆవిడకే తెలియట్లేదు. అటువంటి తారను చూసి ఉద్ధాపయంతి స్మ తదా వానర్య శోకకర్షితాః. ఆ మిగిలినటువంటి వానర స్త్రీలంతా కూడా ఆమెని ఆ వాలిని ఆమె వాలిని కౌగిలించుకొని ఉంటే ఆమెను నెమ్మదిగా ఆమె చేతిలో వాలి మీద నుంచి తీసి విడదీసి ఇతరులకు తీసుకుని వచ్చారు. సుగ్రీవేణ తతసార్ధమంగత పితరం రుదన్ చితామారోపయామాస. సుగ్రీవుడితో కలిసి అంగదుడు తండ్రి యొక్క భౌతిక కాయాన్ని చిత మీద ఆరోపించాడు. తతోగ్నిం విధివద్దత్వా సోపసౌయంచగారః. విధివత్ అగ్నిం దత్వా. ఎక్కడ వేద ప్రసక్తి కనపట్టలేదు. ఈ విషయం మనం గమనించాలి. అదే శ్రీరామునికి అభ్యంతర కారణం. పితరం దీర్ఘమధ్వానం ప్రస్థితం జకులేంద్రియ. అంటే వేద ప్రసక్తి కనపడటం లేదు అంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని భావన చేయవచ్చు. ఏమి? తమో గుణంలో రజోగుణం లంకలో ఉంది రావణాసురుడు. తమో గుణం ఇక్కడ మిగతా రెండు ఉన్నాయి, అక్కడ అన్నీ ఉన్నాయి, కానీ తమో గుణం ఆధిక్యత ఎక్కువగా ఉంది. తమో గుణంలో అసలు ఈ తమో గుణాన్ని పోగొడితే నెమ్మదిగా అక్కడ వేద విహితమైన వేద బోధితమైనటువంటి ధర్మాన్ని అక్కడ స్థాపించాలి. అది శ్రీరాముని యొక్క లక్ష్యం. అందుకోసమే ఆయన వాలిని సంహరించిన కారణం అదే, అంతకు తప్ప వేరే ఏం కాదని మనం భావించాలి. ఈ విషయాల్ని మనం చెప్పుకున్నట్లయితే ఏమవుతుంది అంటే మనస్సుకి శుద్ధి ఏర్పడుతుంది, పరిశుద్ధి ఏర్పడుతుంది. శుద్ధి ఎప్పుడు ఏర్పడుతుంది? ఈ విషయాలు వినటం వలన. ఒకటి, ఆ తమో గుణం రజోగుణం క్రమక్రమంగా నిరస్తం అయిపోతే మరొకటి. ఆ రెండు పనులు జరుగుతూ ఉండాలి. లేకపోతే అసలు కేవలం సంసారం అనేటటువంటి అజ్ఞానపూరితమైన భావనే తప్ప ఈ సంసారం నుంచి బయటపడటం అనేటటువంటి దివ్యమైన ఆలోచన విధానం, ఆలోచన సరళి రావు. అది శ్రీరాముని యొక్క విధానంగా ఇక్కడ మనకి తోస్తుంది. సంస్కృత్య వాలినం తేతు విధి పూర్వం ప్లవంగమాగా ఆజగ్మురుదకం కర్తుం నదీం శీతజలాం శివాం. అక్కడి నుంచి వాళ్ళు వాలికి అగ్నిని ఇచ్చి వాళ్ళు నదిలోకి వెళ్ళి స్నానాలు చేశారు. తతస్తే సహితాస్తత్ర అంగదం స్థాప్య చ అగ్రతః. అంగదుడిని ముందు పెట్టుకొని సుగ్రీవతారా సహితాగా శిశిచుర్వాలినే జలం. వాలికి అక్కడ ఉదక క్రియలు కూడా చేశారు. సుగ్రీవేణైవ దీనేన దీనో భూత్వా మహాబలగా సమాన శోకః కాగుస్థః ప్రేతకార్యాణ్యకారయతు. సుగ్రీవుడి చేత శ్రీరామచంద్రుడు ప్రేత కార్యాలు చేయించాడు. స్వామి తతస్తుతం వాలినమగ్ర్య పౌరుషం ప్రకాశమిక్ష్వాకు వరేషుణాగతం ప్రదీప్య దీప్తాగ్ని సమౌజసం తదా సలక్ష్మణం రామముపేజివాన్ హరి. ఆ వాలికి అగ్ని సంస్కారం ఉదక సంస్కారాలు చేసి సుగ్రీవుడు రామలక్ష్మణుల దగ్గరికి వచ్చాడు. తతశోకాభిసంతప్తం సుగ్రీవం క్లిన్నవాససం. ఆయన తడి బట్టలతో ఉన్నాడు. శాఖామృగ మహామాత్రాగ పరివార్య ఉపదస్థిరే. మంత్రులు కూడా ఆయనతో కలిసే వచ్చారు. అభిగమ్య మహాబాహుం రామం అక్లిష్టకారిణం స్థితా ప్రాంజలయ సర్వే పితామహమివర్షయ. బ్రహ్మదేవుడి చుట్టూ ఋషులంతా ఎలా నుంచుంటారో స్వామివారి చుట్టూ సుగ్రీవుడితో సహా వానరులంతా అలా చేతులు కట్టుకొని నిలబడ్డారు. తతః కాంచన శైలాభ తరుణార్క నివానన అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం హనుమాన్ మారుతాత్మజ. ఇప్పటిదాకా హనుమంతుడు అలాగా ఒక
కేవలం స్థిమితంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఏమీ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, తన పాటికి తాను ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని హనుమంతుణ్ణి వర్ణించవలసి వచ్చినప్పుడు వాల్మీకి ఎంత అద్భుతంగా ఆ విశేషణాలు వేస్తాడో. కాంచన శైలాభ, బంగారపు పర్వతం ఎలా ఉంటుందో హనుమంతుని ఆ దేహ సౌభాగ్యం అలా ఉన్నది. తరుణార్క నిభానన, లేత సూర్యుని యొక్క కాంతితో, ఆ కాంతి వంటి కాంతితో కూడినటువంటి ముఖ సౌందర్యం గలవాడు. ప్రాంజలికి రెండు చేతులు జోడించి అబ్రవీత్ వాక్యం హనుమాన్ మారుతాత్మజ. ప్రభు అప్పుడు ఎక్కడ హనుమంతుడు మాట్లాడతాడు? కర్తవ్యం ఉపదేశించవలసిన చోట మాత్రమే మాట్లాడతాడు తప్ప అనవసరమైన మాటలు ఎప్పుడూ హనుమంతుల వారి నోటి నుంచి రావు. అది ఆయన యొక్క గొప్పతనం. ఓ స్వామి, నీ దయ వల్ల ఈ సుగ్రీవుడు ఈ రాజ్యాన్ని పొందగలిగాడయ్యా. భవత్ ప్రసాదాత్ సుగ్రీవ పితృపైతామహం మహద్వానరాణం సుదుష్ప్రాపం ప్రాప్తో రాజ్యమిదం ప్రభో. ఇతన్ని కిష్కింధలోకి ప్రవేశింపజేసి మిత్రులతో కూడా అక్కడ సకల కార్యాలని ఆచరిస్తాడు. భవతా సమనుజ్ఞాత ప్రవిశ్య నగరం శుభం సంవిధస్యతి కార్యాణి సర్వాణి ససుహృజ్జన. సుగ్రీవుడు ఇంకా అభిషిక్తుడు కావాలి అన్నాడు. సరే, అంతా అక్కడికి స్నాతోయం వివిధైర్గంధై ఔషధైశ్చ యథావిధి అర్చయిష్యతి రత్నైశ్చ మాల్యైశ్చ త్వాం విశేషతః. సుగ్రీవుడు వివిధ గంధాలు, ఔషధులు, చూర్ణాలు కలిపిన జలంతో యథావిధిగా ఆ నగరంలో పట్టాభిషేకం జరిపించారు. తర్వాత ఆ రత్నాలతో, పుష్పమాలలతో విశేషించి పూజిస్తాడు. ఇమాం గిరి గుహాం రమ్యాం అభిగంతుమితోర్హసి కురుష్వ స్వామి సంబంధం వానరాన్ సంప్రహర్షయన్. హనుమంతుడు విజ్ఞప్తి చేస్తున్నాడు శ్రీరాముడికి, నువ్వేం చేస్తావు? ఇక్కడి నుంచి నువ్వు ఇమాం గిరి గుహాం రమ్యాం అభిగంతుం ఇతహార్హసి, ఇక్కడి నుంచి నువ్వు కిష్కింధకి ఏదంచి వానరులందరినీ ఆనందింపజేస్తూ సుగ్రీవుణ్ణి నువ్వు వానర రాజుగా చెయ్యి. అభిషేకం జరిగేటప్పుడు నువ్వు అక్కడ ఉండు. అక్కడ అన్ని రకాలైనటువంటి గంధాలు, మాల్యాలు, వీటితో ఆ అభిషేక జలాల్ని సిద్ధం చేస్తారు, అభిషేకం చేస్తారు. ఏవముక్తో హనుమత రాఘవ పరవీర ప్రచువాచ హనుమంతం బుద్ధిమాన్ వాక్య గోవిద. హనుమంతుడు ఆయనకి తెలియదా? తెలుసు. శ్రీరాముడు పట్టణాల్లోకి నువ్వు అరణ్యవాసం చేయమని తండ్రి ఆజ్ఞ. మళ్ళీ ప్రవేశిస్తే ఆయన 14 సంవత్సరాలు పూర్తయిన మరుసటి రోజు అయోధ్యలోకే ప్రవేశిస్తాడు తప్ప ఈ మధ్య కాలంలో అందుకనే గూడి రాజ్యానికి కూడా వెళ్ళలేదు ఆయన. గూడే ఇక్కడికి వచ్చాడు, ఆయన దగ్గరికి వచ్చాడు అంటున్నాడు. చతుర్దశ సౌమ్య గ్రామం వా యది వా పురం న ప్రవేక్ష్యామి. నేను గ్రామం అని కాదు, పట్టణం అని కాదు, దేంట్లోనూ నేను 14 సంవత్సరాల పాటు ఊళ్ళల్లోకి రాను. ఎందుకని 14 ఏళ్ళు స్వామివారు పట్టణాల్లోకి రాడు, కేవలం వనాల్లోనే ఉంటాడు? ఆలోచిస్తే దీనికి ఒక చక్కటి వైదిక పరమైనటువంటి కారణం ఏదో ఒకటి ఉండాలి అని తోస్తున్నది. ఏమి అంటే, మీరు ఆత్మవంతులై ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే నగరవాసం వలన అది రాదు అని అనలేము, కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. దేనివల్ల ఎక్కువగా కనిపిస్తాయి అంటే, మీరు వనవాసం చేస్తే అక్కడ ఈ ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రతిబంధకాలు చాలా తక్కువ, అసలు ఉండవు. పట్టణంలో ఉంటే ప్రతినిత్యం 2 పూట్ల లేకపోతే 3 పూట్ల ఆహారం కోసం ప్రయత్నం చేయాలి. ఆహారం లేకపోతే శరీరం శుష్కించిపోతుంది, ప్రాణం ఉండదు, నశించిపోతుంది శరీరం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం,
ధర్మం సాధించాలి అంటే, మోక్షం సాధించాలి అంటే నీకు శరీరం అవసరం. అందుకే ఈ ఉపాధి నీకు వచ్చింది. ఆ విషయం నీకు తెలియట్లేదు. నువ్వేం చేయాలి? ఆహారం పడేయాలి. ఆహారం పడేయాలంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి అంటే ఈ అర్థకామాలు మీద ఎక్కువ దృష్టి వెళ్ళాలి. అప్పుడు ధర్మం మీద దృష్టి తగ్గుతుంది, మోక్షం మీద దృష్టి పోతుంది. కేవలం అర్థకామాలే ప్రధానం. ఇప్పుడు లోకస్థితి అదే. ప్రతివాడు వీలైనంత కూడబెట్టడం, కోరికలు తీర్చుకోవటం, ఇందులోనే మునిగిపోయింది లోకం. దీనికి ప్రతిగా అరణ్యవాసం చేసినట్లయితే అరణ్యాల్లో యాదృచ్ఛికంగా లభించే డబ్బులు సంపాదించటం అనే ఆలోచన లేకుండా బ్రహ్మలగ్నమైనటువంటి మనస్సుని ఇతర విషయాల మీదకి పోనీయకుండా అప్రయత్నంగా ఏ దుంపో, ఏ కాయో, ఏ కసరో, ఇలాంటి పదార్థాలు పండినవి, పండింపబడినవి, వండింపబడినవి అనే పదార్థాలు మీద దృష్టి పోకుండా చేతికి దొరికిన పండు తిన్నా శరీరాన్ని పోషించవచ్చు. ఋషులంతా చేసేది అదే. అది ఒక దీక్షగా చెయ్యాలి. కాబట్టి స్వామివారు 14 సంవత్సరాలు మరి తానే పర్వాలేదులే అని ఎక్కడికక్కడ ఒక మినహాయింపు ఇచ్చుకొని ఆ ఊళ్ళోకి వచ్చినట్లయితే ఇంకా ఎవరు పాటిస్తారు? ఎవరు పాటించరు. అందుకని స్వామి ఖచ్చితంగా ఆ విషయాన్ని నిరూపించడానికి చేస్తున్నాడు. పైగా అరణ్యాల్లో ఉంటే అన్ని విషయాల మీద ఆసక్తి, శ్రద్ధ తగ్గిపోయి కేవలం తనకి అంతర్దృష్టి పూర్తిగా పెరుగుతుంది. అంతర్దృష్టి పెరిగినప్పుడు ఈ ఇంద్రియాలు వాటి యొక్క పనులు, అవి చేసే పనుల మీద దృష్టి ఉండదు. నోరు ఏం చేయాలి? ఇదిగో ఇప్పుడు మాట్లాడుతోంది. ఏమిటి మాట్లాడుతోంది? రామాయణమే, మంచి మాటే. కానీ ఎందుకు చెప్పటం? ఎవరికి చెప్పాలి? నువ్వు చెప్పి నువ్వు సాధించేదేమిటి అనే ఆలోచన లేదు. ఈ ఒక్క విషయంలో, ఈ ప్రవచనాలనే విషయంలో మహానుభావులు పెద్దలందరి దగ్గర నుంచి నాలాంటి సామాన్యాతి సామాన్యుల వరకు కూడా ప్రవచనాలు చెప్తూ ఉన్నవారే. ఎందుకు ప్రవచనాలు చెప్పాలి? ఆ ప్రశ్న మనమే వేసుకున్నట్లయితే పెద్దలందరూ చెప్పారు కాబట్టి ఆ పెద్దలనే మనం అడగచ్చు. మీరు ప్రవచనాలు చెప్పడం అవసరమా? ఆత్మజ్ఞానం యొక్క లక్ష్యం ఉన్న వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళమని మీకు చెప్తున్నది కదా. గురువు దగ్గరికి వెళ్తేనే కదా గురువు నీకు జ్ఞానాన్ని ఉపదేశించేది. గురువు ఆయన తన పనిలో తాను చేసుకుని ఎక్కడో కూర్చుంటాడు. ఆయన దగ్గరికి శిష్యుడు ప్రయాసపడి వెళ్ళి చేరుకోవాలి, అడగాలి, నేర్చుకోవాలి. ప్రశ్నోపనిషత్తు చెప్పిందే అదేగా. గురువు ఆయన దగ్గరికి వచ్చాడు, శిష్యుల దగ్గరికి వచ్చాడా? ఇప్పుడు మనం ఎవరు వింటున్నామని మహానుభావులు పెద్దలందరూ, అగ్రేసరులందరూ, మహాపాండిత్య ప్రకర్షాన్వితులందరూ కూడా ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? కేవలం నగరాల్లో ఉంటున్నారు కాబట్టి, అరణ్యవాసంలో ఉండటం వలన సిద్ధింపజేసుకోవలసిన ప్రయోజనం అక్కడే సిద్ధిస్తుంది కాబట్టి ఇక్కడ సిద్ధించదు. కాబట్టి దాన్ని, ఆ నష్టాన్ని భర్తీ చేసుకుని ఆ కాలాన్ని ఈ విధంగా తమ యొక్క మోక్షం కోసం, తమ యొక్క నిత్య సాధన కోసం పెద్దలు ఈ పని చేస్తున్నారని మనం అన్వయించుకుంటే మనం కూడా పెద్దలు వెళ్ళిన దారిలోనే వెళ్తున్నామని స్పష్టంగా చెప్పుకోవచ్చును. కాబట్టి ఇంత అర్థాన్ని లోపల పెట్టుకుని స్వామి ఏమన్నాడు? నేను నగరంలో కానీ పల్లెటూరులో కానీ రాను. గ్రామం వా యది వా పురం న ప్రవేక్ష్యామి హనుమన్ పితుర్నిర్దేశ బాలక సుసమృద్ధాం గుహాం రమ్యాం సుగ్రీవో వానరర్షభ ప్రవిష్టో విధివద్వీర క్షిప్రం రాజ్యేభిషిచ్యతాం. నువ్వు శ్రీ సుగ్రీవుణ్ణి రాజ్యంలో అభిషేకించండి. ఏవముక్త్వా హనుమన్, బాధ్యత హనుమంతుడిగా చెప్పాడు. హనుమంతం రామ సుగ్రీవమిదమబ్రవీత్ వృత్తజ్ఞో వృత్త సంపన్నం
ఉదార బల విక్రమం. ఏమంటున్నాడు? ఇమం అప్యంగదం వీర యౌవరాజ్యేభిషేచయ. స్వామి రెండు సూచనలు చేస్తున్నాడు. సుగ్రీవుణ్ణి వానర రాజ్యాధిపతి చేయి, అందులో స్వార్థం ఉంది. ఆ వానర సైన్యాన్నంతటినీ తీసుకుని సుగ్రీవుడు తన వెంట రావాలి రావణాసురుడితో యుద్ధానికి. తర్వాత సుగ్రీవుడు మహారాజు అయిన తర్వాత అంగదం అభిషేచేయ యవరాజ్యంలో అంగదుణ్ణి కూర్చోబెట్టండి. జ్యేష్ఠస్య ససుతో జ్యేష్ఠ, అది జ్యేష్ఠుని యొక్క కుమారుడు అతడు. సదృశో విక్రమేణతే అంగదోయం అధీనాత్మ యవరాజ్యస్య భాజనం, అతడు యువరాజుగా ఉండటానికి తగినవాడు. పూర్వోయం వార్షికో మాస శ్రవణ సలిలాగమ ప్రవృత్త సౌమ్య చత్వారో మాస వార్షిక సంజ్ఞిక. ఇప్పుడు వర్ష ఋతువులో మొట్టమొదటి మాసమైనటువంటి శ్రావణ మాసం, ఇది వానలు పడే కాలం. వర్షాకాలం 4 మాసాలు ఉంటుంది. అంటే వర్షానికి పర్యాయంగా మాస శబ్దం ఇక్కడ. పూర్వోయం వార్షికో మాస అంటే ఇక్కడ వార్షికో మాస అంటే వర్షం కురిసేటటువంటి ఆ పక్షము అని. సలిలాగమ ప్రవృత్త సౌమ్య చత్వారో మాసా. వర్ష ఋతువు దృష్టితో మొట్టమొదటిది అంటే వర్షాహ అంటే వర్ష ఋతువు, అందు పుట్టినది వార్షికం. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, అందొకటి శ్రావణ వార్షికం. రెండవది శ్రావణ భాద్రపదాలకు ముందు వెనకలున్న ఆషాఢాశ్వీజ మాసాలతో కలుపుకొని వర్షాకాల మాసాలు 4 అవుతాయి. శత్రున్యాయం చేత, వర్షారంభం అవటం చేత, వర్షానంతర కాలం కావటం చేత ఆషాఢం మొదలు ఆశ్వేయుజ మాసం వరకు 4 నెలలు యుద్ధయోగ్యములు కావు. పక్షావై మాస అనే శృతిని బట్టి కొందరు 4 పక్షాలనే 4 మాసాలని కూడా గ్రహించారు. ఏమైనా ఇలాంటి చర్చలతో మనకు పెద్ద అవసరం ఉండదు. మనకు కావలసిందల్లా అద్వైత జ్ఞానం, స్వామి వారి మాటలు, అందులో హితబోధ, మన మనస్సుని స్వామి మాటల్లో ఎలా లగ్నం చేయటం, స్వామి చూపించిన మార్గంలో ఎలా వెళ్ళటం, ఇవే తప్ప వేరే విషయాల మీద మనం దృష్టి పెట్టడం లేదు. నాయముద్యోగ సమయ ప్రవిశత్వం పురీం శుభం. ఇది ఇప్పుడు మనం శత్రు సంహార ఉద్యోగం చేసే సమయం కాదు. ఈ వర్షాకాలం అందరూ ఊరికినే ఉండవలసిందే. అస్మిన్ వస్యామ్యహం సౌమ్య పర్వతే సహ లక్ష్మణ. మరి నువ్వెక్కడుంటావు స్వామి ఈ 4 నెలలు అని అంటావా? అహం వస్యామి పర్వతే, పర్వతాల మీద ఉంటానయ్యా నేను. ఇయంగిరి గుహారమ్య. అసలు పర్వతాన్ని వర్ణించటం అనే మాట, వనాన్ని వర్ణించటం అనే మాట, నదిని వర్ణించటం, కాలాన్ని వర్ణించటం, ఋతువుని వర్ణించటం అనే మాట ఎక్కడైతే ఎప్పుడైతే వస్తుందో వాల్మీకి ఆ అద్భుతమైనటువంటి ఆ కవితా ప్రవాహం. ఇయం గిరి గుహారమ్య, ఈ ఇయం గిరిగుహ రమ్య, ఈ రమ్య అనే మాట వల్ల ఈ శ్లోకానికి ఎంత రమ్యత్వం వచ్చిందో మనకి అర్థమవుతోంది. అది వాల్మీకి యొక్క రమ్యమైన ఇయంగిరి గుహారమ్య విశాల యుక్త మారుత. ఈ గిరి గుహ చాలా రమ్యంగా ఉంది, విశాలంగా ఉంది, మంచి గాలి వచ్చే సౌకర్యం ఉంది. ప్రభూత సలిలా, ఇక్కడ చక్కగా నీటి సౌకర్యం కూడా ఉంది. ప్రభూత కమలోత్పల, కమలాలు ఉత్పలాలు కూడా ఇక్కడ చాలా చక్కగా ఉన్నాయి, అమరి ఉన్నాయి. కార్తికే సమను ప్రాప్తే, కార్తీక మాసం వచ్చేసరికి త్వం రావణ వధేయత, నువ్వు రావణుని యొక్క వధ కోసం యథా ప్రయత్నం చెయ్యి. ఏషన సమయ సౌమ్య ప్రవిశత్వం స్వమాలయం, నీ ఆలయంలోకి నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళు. అభిషిక్త స్వరాజ్యే చ సుహృద సంప్రహర్షయ, నువ్వు నీ స్నేహితులు నీ బంధువులు అందరూ ఆనందంగా ఈ 4 నెలల కాలం ఉండండి. ఇది రామాభ్యనుజ్ఞాత సుగ్రీవో వానరర్షభ, ఈ విధంగా రాముడి చేత అభ్యనుజ్ఞాతుడైనటువంటి సుగ్రీవుడు ప్రవివేశ పురీం లంకాం రమ్యాం, ప్రవివేశ పురీం రమ్యాం కిష్కింధాం వాలి పాలితాం, వాలి పాలించి స్వర్గారోహణం చేసినటువంటి వాలి
నిష్క్రమించిన తర్వాత ఉన్న కిష్కింధలోకి సుగ్రీవుడిప్పుడు రాజుగా అడుగు పెడుతున్నాడు. తం వానర సహస్రాణి ప్రవిష్టం వానరేశ్వరం అభివాద్య ప్రవిష్టాని సర్వతః పర్యవారయన్. ఆయన చుట్టూ వానర సైన్యం అంతా పరివారంలాగా కొలిచి ప్రయాణిస్తూ ఉండగా ఆయన ముందుకు సాగాడు. తతః ప్రకృతయ సర్వాః దృష్ట్వా హరిగణేశ్వరం. హరిగణేశ్వరుడు, హరిగణం వానర గణం, ఆ వానర గణానికి ఈశ్వరుడు ప్రభువు. ఆయన వెళ్తుంటే ప్రకృతయ సర్వాః జనులంతా కూడా ఆయన వెనకాల నడిచారు. ప్రణమ్య మూర్ధ్నా పతితాః వసుధాయాం సమాహితాః. వాళ్ళ తలలు వంచి రాజుగారికి నమస్కరించి భూమి మీద పడి సాగిలపడి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. సుగ్రీవ ప్రకృతి సర్వా సంభాష్యోద్ధాప్య వీర్యవాను. పరాక్రమవంతుడైన సుగ్రీవుడు తనకి ప్రణామాలు చేసిన అందరినీ పేరు పేరున సంభావించి లేవనెత్తి భ్రాతురంతఃపురం సౌమ్యం ప్రవివేశ మహాబలక ప్రవిశ్యత్వభినిష్క్రాంతం సుగ్రీవం ప్లవగేశ్వరం అభ్యషించంత సుహృద సహస్రాక్షమివామరాః. ఆ అమరులంతా కలిసి దేవేంద్రుడికి ఏ విధంగా అభిషేకం చేశారో అదే విధంగా వానర వీరులంతా సుగ్రీవుణ్ణి అభిషిక్తుణ్ణి చేశారు. తస్య పాండురమాజగృహు ఛత్రం హేమ పరిష్కృతం. బంగారపు పూతలు పూసినటువంటి తెల్ల గొడుగుని తెచ్చారు. శుక్లే చవాల వ్యజనే, వ్యజనాలు తెల్లటి వ్యజనాలు తెచ్చారు. హేమదండే, హేమదండం. తదా సర్వాణి రత్నాని సర్వబీజ ఔషధైరపి. సర్వబీజములతో కూడిన ఔషధాలు, రత్నాలు. సక్షీరాణాంచ వృక్షాణం ప్రరోగాన్ కుసుమాని చ శుక్లాని చైవ వస్త్రాణి శ్వేతం చైవానులేపనం సుగంధీని చ మాల్యాని స్థలజాని అంబుజాని చ సందనాని చ దివ్యాని గంధాంశ్చ వివిధాన్ బహూను అక్షతం జాతరూపంచ ప్రియంగు మధుసర్పిషి దధి చర్మ చ వయ్యాఘ్రం వారాహీ చాప్యుపానహౌ. నెయ్యి, వ్యాఘ్ర చర్మం, అడవి బంతి చర్మంతో కుట్టిన చెప్పులు ఇలాంటివన్నీ పట్టుకొచ్చారు. సమాలంబనమాదాయ రోచనాం సమనశ్యలాగా అజగ్ముస్తత్ర ముదితా వరా కన్యాస్తు షోడశ. 16 మంది ఉత్తమ కన్యలు మైపోతతో మనుషులతో చేసిన తిలకాన్ని గోరోచనాన్ని సంతోషంతో తీసుకొచ్చారు. తతస్తే వానర శ్రేష్టం యథాకాలం యథావిధి రత్నైర్వస్త్రైశ్చ భక్తైశ్చ దోషయిత్వా ద్విజర్షభాను తతః కుశ పరిస్తీర్ణం సమిద్ధం జాతవేదసం మంత్రభూతేన హవిషా హుత్వా మంత్రవిదో జనా. ఇక్కడ ఆ ప్రసక్తి కనిపిస్తున్నది. మంత్రవిధులైన వానర పురోహితులు, తర్వాత యజ్ఞం చేయించడానికి ఆహ్వానించబడిన బ్రాహ్మణ శ్రేష్ఠులు రత్నాలు, వస్త్రాలు, భక్ష్యాలు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ ఇచ్చి సంతోషపరిచి అగ్నిని ప్రజ్వలింపజేసి దాని చుట్టూ దర్భల్ని పరిచి దాన్ని మరి అదే విధంగా సమయం తప్పకుండా యథావిధిగా మంత్రాలతో పవిత్రమైనటువంటి హవిస్సుని వ్రేల్చారు. ఇంకా అంతా బంగారంతో చేయబడిన కోళ్లు కలది శ్రేష్టమైన పరుపు పరిచినట్టు ఉత్తమమైన ఆసనంపై సుందరము వివిధ విచిత్ర పుష్పమాల అలంకృతము అయిన ప్రాసాదపు పైభాగంలో సుగ్రీవుణ్ణి తూర్పు ముఖంగా వివిధ మంత్రాలతో కూర్చోబెట్టి నదులు, నదాలు, తీర్థాలు, సకల సముద్రాల నుంచి తీసుకుని రాబడినటువంటి స్వచ్ఛమైన మంగళ జలం స్వర్ణ పాత్రల్లో ఉంచి ఆ తర్వాత గజుడు, గవాక్షుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు శాస్త్రదృష్టమైన ఆ జలంతో ఆ శుభావహములైన ఎద్దుకొమ్ములతో బంగారపు కలశాలతో పైకెత్తి వసువులు సహస్రాక్షుడికి దేవేంద్రుడికి అభిషేకించినట్లుగా సుగ్రీవుడికి అభిషేకం చేశారు. అభిషిక్తే తు సుగ్రీవే సర్వే వానర పుంగవాగా ప్రచుకృషుర్మహాత్మానో కృష్ణాస్తత్ర సహస్రచ. ఎప్పుడైతే సుగ్రీవుడు అభిషేకాన్ని పొందాడో వానర వీరుడంతా సంతోషంతో పట్టలేనంత విధంగా జయ జయధ్వానాలు
చేశారు. రామస్యతు వచః కుర్వన్ సుగ్రీవో హరిపుంగవ అంగదం సంపరిష్వజ్య యౌవరాజ్యేభ్యషేచయతు. ఆనందంతో తన పట్టాభిషేకం జరిగిన తర్వాత సుగ్రీవుడు ఆనందంతో అంగదుడిని కౌగిలించుకొని ఆయనకి యువరాజ్యాభిషిక్తుడిగా చేశాడు. ఆయన్ని కూడా అంగదేచ అభిషిక్తేతు సానుక్రోశాప్లవంగమాః సాధు సాధ్వితి సుగ్రీవం మహాత్మానోభ్యపూజయన్. ఈ విధంగా మహారాజుగా సుగ్రీవుడికి అభిషేకం, యువరాజుగా అంగదుడికి అభిషేకం పూర్తయిన తర్వాత ప్రజలంతా ఆనందోత్సాహాల్లో వారలాడుతున్నారు. రామంచైవ మహాత్మానం లక్ష్మణంచ పునః పునః ప్రీతాశ్చ తుష్టుః సర్వే తాదృశే తత్ర వర్తతే. మరి వాలి మాట మర్చిపోయారు అందరూ. ఇప్పుడు రాముణ్ణి ప్రశంసించారు. రాముని యొక్క ఆ ప్రసక్తి వలననే, ఆయన జోక్యం కలుగు చేసుకోవటం వలననే ఇప్పుడు సుగ్రీవుడు మహారాజు అయినాడు అని అందరూ ఆనందిస్తున్నారు. కృష్ణ పుష్ట జనాకీర్ణాః పతాకాధ్వజ శోభితాః బభూవ నగరీ రమ్య కిష్కింధాగిరి గహ్వరే. ఇక్కడ అభిషేక సమయంలో మాత్రమే బ్రాహ్మణ ప్రసక్తి వచ్చింది, వేద మంత్ర ప్రసక్తి వచ్చింది. అంటే పూర్తిగా సుగ్రీవ రాజ్యం రావటానికి ఇది గుర్తు. మనం వాలి కాలంలో ఇది లేదు. సుగ్రీవుడి సమయం వచ్చింది, ఇది కూడా వచ్చింది. ఇది వీళ్ళు ఇక్కడ ఆ రామంచైవ మహాత్మానం లక్ష్మణంచ పునః పునః ఎందుకు వాళ్ళని స్తుతించాలి? వీళ్ళంతా వాళ్ళకి తెలియకుండానే స్తుతిస్తున్నారు. ఎందుకని? మళ్ళీ వైదిక ధర్మం కిష్కింధలో ప్రవర్తిల్లటం, ఊపిరి తీసుకోవటం ప్రారంభించింది. ఇది ఇక్కడ శుభ సందర్భం. కృష్ణ పుష్ట జనాకీర్ణాః పతాకాధ్వజ శోభిత బభూవ నగరీ రమ్య. ఇప్పుడు అయోధ్యలాగా బ్రహ్మాండంగా నగరీ రమ్య బభూవ. ఎలాగా కిష్కింధాపురంలో ఉన్న సకల జనుల్లోనూ సంతోషం సంఫుల్లంగా ఉంది. రాజచిహ్నాలతో కూడిన జెండాలు, సాధారణములైనటువంటి ధ్వజాలతో శోభిల్లుతూ నగరం అంతా శోభలతో అద్భుతంగా విరాజిల్లుతున్నది. నివేద్య రామాయ తదా మహాత్మనే. రామునికి ఒక నివేదికని సమర్పించారు. ఆ మహాభిషేకం కపివాహినీపతికి, కపివాహినీపతి కపి సైన్యాధిపతికి అభిషేకాన్ని జరిగిందని తెలియజెప్పి రుమాంచ భార్యాం ప్రతిలభ్య వీర్యవాన్, తన భార్య అయినటువంటి రుమను పట్టమహిషిగా అవాపరాజ్యం త్రిదశాధిపోయత. ఇక్కడ త్రిదశాధిపతి యొక్క ప్రసక్తి మరలా వచ్చింది. ఇది రాముడు సాధించినటువంటి రామో విగ్రహవాన్ ధర్మ. ఆయన స్థాపించిన ధర్మం ఇది, వేద ధర్మము. వేదమే రాముడు, రాముడే వేదము. కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం మళ్ళీ కిష్కింధలో నెలకొన్నది అని చెప్తూ ఇంతవరకు సుగ్రీవు పట్టాభిషేకం, అంగదుడి యువరాజ్యాభిషేకం జరిగింది. ఇంకా ఇప్పుడు స్వామివారు ఇక్కడి నుంచి ఏకాంతంగా గుహలోకి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఆ కాలాన్ని గడిపారు అనే విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.